చాలా మంచి రోజు ఇవాళ. ఒక బాక్స్ నిండా లడ్డూలు, ఒక లడ్డు లాంటి పిల్లోని తీసుకుని ఒక దంపతులు వచ్చారు వాళ్ళ బేబీని చూపించడానికి. 6 months బ్యాక్ బాబు పుట్టాడు IVFతో. అమ్మాయి మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పటికీ పెళ్ళై 3 ఏళ్ళు, అమ్మాయి ఏజ్ 20 years, ఓవేరియన్ రిజర్వ్ బ్రహ్మాండంగా ఉంది, 2.9 AMH. అబ్బాయికి 32 years, కానీ స్పర్మ్ కౌంట్ బాగాలేదు. 11 to 12 million స్పర్మ్ కౌంట్, 20% మొటిలిటీ అండ్ నార్మల్ ఫార్మ్స్ 100 నుంచి 1-2% మాత్రమే బాగున్నాయి. కొన్ని రోజులు మందులు ఇంప్రూవ్ చేశాము, ఎక్కువ ఇంప్రూవ్ కాలేదు. సో IVF రికమెండ్ చేసి ఆ అమ్మాయికి ఇంజెక్షన్స్ ఇచ్చి IVF చేసి ఈ అబ్బాయి స్పర్మ్తో ఎంబ్రియోస్ అన్ని తయారు చేశాను. చాలా చక్కగా ఒక 23 oocytes వచ్చాయి, అందులో 16 oocytes బాగున్నాయి. 3వ రోజు 4 ఎంబ్రియోస్, 5వ రోజు ఇంకో 2 ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాం. ఈ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్కే చక్కగా లడ్డు లాంటి అబ్బాయి పుట్టి ఇవాళ నాకు చూపించడానికి వచ్చారు. అండ్ ఇంకొకటి అడుగుతున్నారు వాళ్ళు ఇవాళ, నెక్స్ట్ మళ్ళీ ఈ ఎంబ్రియోస్తో నాకు ఒక అమ్మాయి పుట్టేటట్టు చేయండి అని. వై నాట్, ప్రయత్నం చేద్దాం వెనెవర్ దే ఆర్. సో స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు అనుకోవద్దు. ఆ టైంలో ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటే దాన్ని ముందుకు వెళ్ళిపోండి. ఏళ్ళేళ్ళు మీరు డిఫరెంట్ హాస్పిటల్స్ తిరిగే బదులు టేక్ ద లీప్, గెట్ IVF డన్ అండ్ చక్కగా ఒకటి సరుకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది.